హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 days ఛాలెంజ్లో ఈరోజు 17th డే. డైలీ లాగే మార్నింగ్ యాజ్ యూజువల్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. లాస్ట్ ఈవినింగ్ వర్కౌట్స్ ఎక్కువ హెవీగా చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం రెస్ట్ కావాలనిపించింది బాడీకి. అందుకే వర్కౌట్స్ ఈవినింగ్కి స్కిప్ చేసేసాను. డైలీ లాగే మార్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ అండ్ సిలబస్ ప్రిపరేషన్ రోజులాగే అలాగే కంటిన్యూ చేశాను. ఈవినింగ్ కొంచెం మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఈరోజు బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్ వర్కౌట్ని పులప్స్తో స్టార్ట్ చేశాను. పులప్ స్ట్రెంత్ అయితే డే టు డే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది. నా లెఫ్ట్ ఎల్బో పెయిన్ అప్పర్ గ్రిప్లో మాత్రం బాగానే పెయిన్ వస్తుంది. ఇన్నర్ గ్రిప్లో చేయగలుగుతున్నాను. అందుకే పులప్స్ని వీలైనంత ఎక్కువ స్ట్రెంత్ యూస్ చేసి నెంబర్ ఆఫ్ కౌంటింగ్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ గ్రౌండ్ ఎక్సర్సైజ్ అయితే ఎక్కువగా చేశాను, కానీ జిమ్లో కొన్ని డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని యూస్ చేయటం అంత ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈరోజు ఈ బ్యాక్ ఏదో ట్రై చేద్దాం చేస్తుంటే కరెక్ట్గా ఫామ్ అయితే రావట్లేదు. అందుకే అక్కడ వేరే చేసేవాళ్ళని వాళ్ళ సజెషన్ తీసుకున్నా కానీ నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు. అందుకే ఆ వర్కౌట్ని అక్కడితో స్కిప్ చేసేసి వేరే వర్కౌట్ చేయడానికి వెళ్తుంటే అక్కడ ఉన్న వేరే బ్రో నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. అయినా కానీ నాకు అంత ఫామ్ కరెక్ట్గా రాకపోతుంటే వెయిట్లెస్ ఫామ్ కరెక్ట్గా లేకుండా చేసి యూజ్లెస్ అని చెప్పేసి ఆ వర్కౌట్ని అయితే అక్కడితో స్కిప్ చేసేసాను. నెక్స్ట్ వేరే వర్కౌట్ తీసుకొని 2 హ్యాండ్స్ మీద 30 మొత్తం 60 kg వెయిట్ వేసి బ్యాక్ వర్కౌట్ అయితే చేస్తున్నా. ఈ వర్కౌట్ ఇది ఈరోజు బ్యాక్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది, కానీ వర్కౌట్ స్టార్ట్ చేశాక ఎక్స్ట్రా ఎనర్జీ అయితే వచ్చింది. అందుకే చేస్తున్న ప్రతి రెపిటేషన్ కూడా చాలా ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసి చేస్తున్నా. నాకు కూడా స్వెట్ అండ్ స్ట్రెంత్ చూసి చాలా మంచిగా అనిపించింది. అందుకే బ్యాక్లో ఉన్న ప్రతి వేరియేషన్ని ఈరోజు కొత్తగా ట్రై చేశాను. ఈరోజు చేసిన చాలా ఎక్సర్సైజ్లు నేను ఇంతవరకు ఎప్పుడు ముందు కూడా చేయలేదు, కానీ చేస్తున్న కొద్దీ చాలా మంచి ఎఫెక్ట్ అయితే పడుతున్నట్టు అనిపించింది. ఈరోజుకి ఛాలెంజ్ స్టార్ట్ చేసి 17 days. ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఛాన్స్ లేదేమో అనుకుంది, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలాగ వచ్చాయి. అయినా కూడా లాస్ట్ మూమెంట్లో జిమ్కి స్టార్ట్ అయిపోయి వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను. గ్రౌండ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా, కానీ అది నాకు ఎక్కడ ప్లేస్ సెట్ అయిపోయేసరికి వర్షం కూడా పడటం వల్ల మళ్ళీ ఈరోజు జిమ్కే వచ్చి చేయాల్సి వస్తుంది. జిమ్కి రావడానికి కొంచెం టైం అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే వచ్చాక చేసే వర్కౌట్స్ గురించి కాదు, రావడానికి వెళ్ళడానికి ఈ టైం కొంచెం నేను ఇంటి దగ్గరే యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అయినా ఓకే, బట్ కానీ జిమ్కి వస్తే ఆ రిజల్ట్ కానీ ఆ వర్కౌట్ చేసే డిఫరెన్స్ అయితే నాకైతే తెలుస్తూనే ఉంది. అందుకే ఎంత టైం వేస్ట్ అయినా కానీ ఆ వర్కౌట్ని అయితే తెలుసుకోలేదు. ఆ స్కిప్ చేయకుండా వర్కౌట్ చేస్తున్నందుకైతే రోజుకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వర్క్ లోడ్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనేది. కానీ ఆర్మీలో ఉన్నప్పుడు నాకు చాలా టైం ఉన్నట్లు అనిపించేది. రిటైర్ అయిపోయాక నా దగ్గర అసలుకి టైం లేనట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితోనూ మాట్లాడటానికి కూడా టైం ఉండట్లేదు. ఆర్మీలో ఉన్నప్పుడు అందరితో కాంటాక్ట్లో ఉండేవాడిని, అందరూ నాకు కాల్ చేస్తూ అందరితో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాతో నేనే స్పెండ్ చేసే విధంగా ఉంది. ఇదంతా నా కెరీర్లో సెటిల్ అయ్యేంత వరకే అని నాకు నేను సమాధానం చెప్పుకుంటూ నా హార్డ్ వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. నేను ఫిట్గా ఉండి మెంటల్ డిసిప్లిన్ని కంటిన్యూ చేయడం కోసమే ఈ 75 days ఛాలెంజ్ని స్టార్ట్ చేశాను. అది నాకైతే వర్కౌట్ అవుతుంది. అందుకే
రోజులకి ఈ ఛానల్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మీకు రోజు మంచి మంచి వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ ఎలా ఉన్నా కానీ చూసి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.